జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెద్దయ్య ఏం మాట్లాడరేంటి పెద్దయ్య? తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. అక్క కొడుకే కదా అని అన్ని తప్పుల్ని క్షమిస్తూ వచ్చాను. మా అక్కని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంట్లోనే ఉండనిచ్చాను. మా అక్క చచ్చిపోతుందేమోననే భయంతో ఆమె కోసం నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఒప్పుకున్నాను. చివరికి నా కూతురు ఇష్టాయిష్టాలు కూడా పట్టించుకోకుండా వీడికిచ్చి నిశ్చితార్థం కూడా జరిపించాను. తప్పే, నేను చేసింది చాలా పెద్ద తప్పు. జీవితంలో ఎవరు తప్పు చేసినా క్షమించని ఈ సూర్యప్రతాప్ మొదటిసారి క్షమించడాన్ని తప్పు చేశాడు. పాముకి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ఆ పాము ఇప్పుడు నా కూతుర్నే కాటేయాలని చూస్తుంది. ఆ పామునే మోయ మోయ చంపేయాలి. పెద్దయ్య ఆగండి పెద్దయ్య. ఇలాంటి వాడిని చంపి ఆ నేరంతో మీరు దోషిగా నిలబడకూడదు. ఆగండి పెద్దయ్య. నన్నాపకరా, నన్నాపక. ఈరోజు నాకొచ్చిన కోపానికి వీణ్ణి ఈ క్షణమే చంపేయాలనిపిస్తుంది. ఈ అడవిలో నా కూతుర్ని ఒంటరిదాన్ని చేసి బలవంతంగా తాళి కట్టాలని ప్రయత్నించిన వీణ్ణి మొక్కలుగా నరికేయాలనిపిస్తుంది. పెద్దయ్య ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది. మీ అనుమతి కోసమే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. మీరే గనక ఇక్కడ లేకపోయి ఉంటే అందరూ పొడిచి పారేసుండేవారు. రేయ్, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, చివరికి నా మనస్సాక్షి ఒప్పుకోకపోయినా, ఇటువంటి వాడికి కన్న కూతుర్నిచ్చి దాని జీవితం బలి చేస్తున్నారని అందరూ అన్నా సరే, కేవలం మీ అమ్మ మీద ఉన్న గౌరవంతో నిన్ను నా ఇంటల్లుడిగా చేసుకోవాలనుకున్నాన్రా. నా కూతురు మొహంలో సంతోషం అనేది మచ్చుకైనా కనపడకపోయినా, ఒక పక్క అపత్రదానం చేస్తున్నానని నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తున్నా సరే, అక్కకిచ్చిన మాట కోసం నిశ్చితార్థం కూడా జరిపించాన్రా. ఛ, అసలు పెళ్లి వరకు ఎందుకు ఆగలేకపోయావరా? తొందరపడి ముందే ఎందుకు బలవంతంగా తాళి కట్టాలనుకున్నావు? రేయ్, ఆలస్యమైతే ఈ పెళ్లి జరగదని అర్థమైందా? మందారానికి నువ్వు చేసిన ద్రోహం బయటపడుతుందని నువ్వు భయపడుతున్నావా? DNA టెస్ట్లో ఆ బిడ్డకి తండ్రి నువ్వేనని తేలిపోతుందని తొందరపడి నా కూతురు మెళ్ళో తాళి కట్టాలనుకున్నావురా? మాట్లాడావు, నిజం చెప్పావు. ఎందుకింత సాహసం చేశావు? అసలు ఎంత మూర్ఖుడురా నువ్వు. నువ్వు బలవంతంగా నా కూతురు మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన ఆ పెళ్లిని నేను ఒక పెళ్లిగా భావిస్తానని ఎలా అనుకున్నావు? ఒకవేళ నువ్వు తాళి కట్టుంటే నా కూతురు బొట్టు చెరిగిపోతుందని ఆలోచించకుండా నిన్ను నరికి పారేసేవాణ్ణి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.